ఇది గంజిగడ్డ, ఆల్విలి కలంగ్ అంటారు తమిళ్లో, తెలుగులో వచ్చి పెద్ద గంజిగడ్డ. ఇది ఎలా ఉడకపెట్టాలనేది చెప్తాను. శుభ్రంగా ఇలా ఇదంతా కడిగేసి ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి దీనిపైన ఉండే తోలు కూడా మనము తీసేయాలి, ఈ పైన తోలు. అప్పుడు త్వరగా ఉడికిపోతుంది. ఈ తోలంతా మనము తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉండే పొట్టంతా మనము తీసేసేయాలి. మొత్తము ఇట్లా తీసి పెట్టుకున్నాక ఇది ఉడకబెట్టాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్, ఉప్పు ఏదో ఒకటి వేసి ఇవన్నీ ఒకసారి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లో మనం ఉప్పులో ఊరబెట్టిండేది దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో పెట్టి ఒక 15 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. ఆవిరిలో ఉడికిపోతుంది. ఒకసారి చూడండి ఉడికిందా. ఉడకనంటే ఇంకొక 5 నిమిషాలు కూడా పెట్టచ్చు. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఈ ఆవిరిలోనే మీకు బాగా ఉడికిపోతుంది. మనం కుక్కర్లో వేసినామంటే ఎక్కువ ఉడికిపోతుంది, తినడానికి బాగుండదు. కాబట్టి ఇట్లా వేసి చూడండి. ఇట్లా మూత పెట్టి ఒక 15 నిమిషాలు. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఒకసారి మనము కత్తితోనో లేకంటే స్పూన్తోనో ఇట్లా ఇది చేసి చూడండి. బాగా ఉడికిపోయింది అది. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఒకసారి కట్ చేసి చూస్తాం. చూడండి బాగా ఉడికిపోయింది అది. పదహైదు 20 నిమిషాలు మనము వేగనివ్వాలి. అప్పుడుదా బాగా ఉంటుంది. చూడండి బాగా ఉడికిపోయింది అది.